కామెడీ ప్రియులకు పురప్రాయులకు స్వాగతం. మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదులు సైతం కొన్ని రసవంతరమైన సమస్యలను పంపారు. మీరు వాటిని రసవంతరంగా పూరించి నేటి భువన విదేశంలో రంజింపజేయండి. ఇక ఆంధ్ర భాష మా తల్లిని స్తుతిస్తూ సమస్యలను పూరించి దత్తపదాలను పూరించి ఆశు కవితగా వినోదం సాగిద్దాం. చిత్తం రాజేంద్ర. కవిచంద్ర, మీతో నేటి భువన విజయ సభను ప్రారంభించాలని అభిలాష. మీరు చెప్పినది నిజమే పెద్దనామాత్య. కానీ ప్రభువుల ఏలుబడిలో ఎన్నో భాషలు ఉండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణమేమిటి? అదేమిటి సూరణ కవి? మందార మకరందాలు జాలువారే తెలుగును ఇష్టపడని వాగుందురే తెలుగుదేలనందువా? తెలుగదేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్ల బుండ తెలుగ కండ ఎల్లను పులుకొలువ నెరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స. మరి ఇంతటి మన తెలుగు భాష మీద ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు? పెద్దనార్య, కవులారా, మేము తర్వాత పద్యములను పూరిస్తాం. ముందుగా మీరు పద్య పూరణకు పూనుకోండి. చిత్తం ప్రభు, మీ అభిప్రాయమే శిరోజనే. పెద్దనా మధ్య నీ పద్య పూరణకు సమస్య ఇదిగో. అగ్రజానుజులైరను జాగ్రజులుగా అగ్రజానుజులైరను జాగ్రజులుగా అగ్రజానుజులైరను జాగ్రజులుగా. ఆహాహా, ఏమి సమస్య? అన్నా తమ్ముడు తమ్ముడు అన్నయ్యారు. ప్రభు, నా పూరణ ఇదిగో. పుష్యమిన్ భరతాగిడు పుట్టినాడు, మోనసి లక్ష్మణ దాశ్లేష పుట్టినాడు. భరత లక్ష్మణ క్రమమిది ఎరసి చూడ, నగ్రజానుజులే నడుజాగ్రజూలుగా అగ్రజానుజులే నడుజాగ్రజూలుగా. కానీ లోక వ్యవహారంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అని ఉంటుంది. కరినెత్తుకపోయి ఎలుక కలుగును దీనియన్ కరినెత్తుకపోయి ఎలుక కలుగును దీనియన్. దీనిని అర్థవంతంగా పూరించండి భట్టుమూర్తి గారు. ప్రజల సమయంలో చక్కని సంస్థ ఇచ్చారు మహారాజా. కరుల చిలకలెత్తల చర్చ కంట పెట్టడంతో గరిమరచే మొత్తం కూడా కరినెత్తుకపోయి ఎలుక కలుగన దీనియన్ కరులెత్తకపోయి ఎలుక కలుగన దీనియన్. ఆహా, ఎంత అద్భుతం! పూర్ణ ఎలుక ఏనుగును ఎత్తుకుపోగలదా? ఆ ఏనుగు రంధ్రంలో పట్టున ఏనుగులు, చిలుకలు, ఎద్దులు మొదలైనవి చక్కెరతో చేసిన బొమ్మలు. వ్యాపారి పగలంతా వీటిని అమ్మడు. సాయంత్రానికి అన్ని బొమ్మలను ఎత్తుపెట్టి ఒక్క ఏనుగు బొమ్మను మరిచాడని దీనిని ఎలుక రంధ్రంలో ఈడ్చుకుపోయిందనా మీ భావం? వీణుల బిందుగా ఉంది. బహుబాగు బహుబాగు. కృతజ్ఞతలు మహారాజా. ముద్దు పలుకుల ముక్కు తిమ్మన్న కవి, అందుకోండి. గాడిద ఏడ్చెందదన్న ఘన సంపన్న గాడిద ఏడ్చెందదన్న ఘన సంపన్న. దీనిని అర్థవంతంగా పూరణ చెయ్యండి. రాజశేఖర, మానవులలో ఆడిన వారిని తప్పేవారు కొందరు ఉన్నారు. జంతువులలో దీన్ని చూడలేదు. దైవ కృపతో దీన్ని పూరించదు. ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచి తిట్టగా విని అయ్యో వీడా నా కొడుకడ యొక్క గాడిద ఏడ్చేం కదన్న గణ సంపన్న. ఆహా తిమ్మన్న, ఈ పద్యానికి భావం ఆడిన మాటను తప్పిన వ్యక్తి విశ్వాసానికి మారుపేరుగా నిలిచే జంతువు గాడిద ఏడ్చింది అన్నారు. దీనిని చెబుతూ మీ దృష్టాంత రూపంలో సాగిన మీ పూరణ బల దూచటి కవి తిమ్మన్న కవీంద్రులు లోకరీతిని భీతి లేకుండా పలికారు. ఇప్పుడు అనే సమస్యను అర్థవంతంగా పూరణ చేయండి. ప్రభు, అక్షర విన్యాసం తప్ప అర్థం లేని సమస్య ఇచ్చారు. అయినా చక్కని పూరణ కావిస్తాను. నిని నిన్ను నిన్ను నిని నిన్ను నిన్ను నిని నిన్ను నిన్ను గాని లయతాల సంగ
పనిలో పాటతో పాటు పద్యాలను పాడుకునే వైఖరి అద్భుతం. అవునవును, జానపదుల సొత్తు జానపదం, సత్యం చెప్పారు. రామకృష్ణ, తదుపరి మీదే వంతు. వికట కవి అయిన మీరు మేక మరియు తోక రెండు దత్త పదాలతో ఒక శేషపద పద్యం చెప్పండి. ప్రణామములు మేలిన దేవరా, నన్ను ఆదేశిస్తే కాదంటానా? ఆలకించండి మహాప్రభు. మేక తోకకు మేక, తోక మేకకు మేక, మేక తోకకు మేక, తోక మేకకు మేక, మేక తోకకు తోక తోక మేక, మేక తోకకు మేక, తోక మేకకు మేక, మేక తోకకు తోక తోక మేక, మేక తోకకు మేక, తోక తోకకు మేక, మేక తోకకు తోక తోక మేక, మేక తొక తోక తొక తోక తోక మేక, మేక తొక తోక తొక తోక తోక మేక, మేక తొక తోక తొక తోక తోక మేక, మేక తొక తోక తోక మేక. మీరు సామాన్యులు కాదు రామకృష్ణ. ఏమేమి మేకలు కాపరి అడవికి మేతకై మేకలను తీసుకుపోతున్నాడా? ఒక మేక ముందర పోతుందా? మేకకు ఉన్న తోక వెనకాల బాగానే ఉంటుంది, తోక వెనకాల మరొక మేక ఉంటుంది. ఇలా మేకలు పోతున్న మంద తీరును మేక తోక మేక తోక అని చక్కగా చిక్కగా వర్ణించారు రామకృష్ణ. శభాష్ రామకృష్ణ కవి, మీ కత్తికి రెండు వైపులు పదును మరి, అందుకునే మీరు వికట కవి అయ్యారు. రామభద్ర, గోలకొండ, మూలముండ, పూలదండ, కొత్తకొండ ఈ పదాలను ఆధారం చేసుకుని భారత అర్థంలో ఒక పద్యం చెప్పండి. చిత్తం మహాప్రభు, రామభక్తుడినైన నాకు భారతార్థం పూరనిచ్చను, పూరణ చేసేదును. ఓయి కురురాజా, నీ కొడుకు దొగల కొండవల నుండు వినుముల ముందండిక బండనము గెలిపింతు పాండు సుతుల నురుముల బులదండ రే కొత్త కొండ. ఈ పద్యానికి భావం, ఓయి కురురాజా, నీ కొడుకు దుర్యోధనుడు ఉత్త రోగ కలిగిన మనస్సు, ఆకారంలో కొండలాగా ఉన్నాడు, బుద్ధి బలం లేనివాడు. నా మాట వినుము, యుద్ధం వస్తే సర్వనాశనం. సమరంలో ధర్మానికి బద్దులైన పాండవులే గెలుస్తారు, నీ కుమారుడు మరణిస్తారు. రామభద్ర, పద్యం బాగున్నది. కొత్తగున్నాను, ఉత్త రేఖ ఉన్నది అన్నావు చూడు, అద్భుతంగా ఉందయ్యా. పింగళ శూరణ, మా ఆరాధ్య దైవమైన శ్రీహరి దశావతారం గురించి ఒక పద్యం చెప్పమని వేరొకరు పంపారు. ప్రారంభించండి. శ్రీహరి భక్తుని కాయ శ్రీకృష్ణ దేవరాలు కోరినట్లే వినిపిస్తారు. మత్స్యమేజాయతి మడించే సోమకు కూర్మమై కప్పకు కొండ మూసే ఇది ఏ హిరణ్యాసు గీతడంగించెను హరియై వరించే ప్రహ్లాదజనకు వరుడై బలిదలచు వంచించి కుదించే భార్గవుడే ఛత్ర పంక్తి జెండే దశరథ రాముడే దశకంటు దరటాచే శౌర్యే దుష్టులను సంహరించే బుద్ధుడై త్రిపుర స్త్రీల బుద్ధి మార్చి రుద్రచే వారి భర్తను దృంగజేసే కల్పేందేశ సంతతి బిట్టు మార్చు హరిదశావతార చరిత్ర అభినతము. మత్స్యావతారాన్ని సోమకాసురుడే చెప్పాడు. కూర్మమై మందర గిరిమోసి పాలసముద్రం చిలకడానికి సాయమయ్యాడు. వరహాస రూపంలో హిరణ్యాక్షుని చీరాడు. నృసింహమై హిరణ్యాక్షకుని చీల్చాడు. వామనుడై బలిని పాతాళానికి పంపాడు. రావణుడై రాజులను దర్పాన్ని కూల్చాడు. శ్రీరాముడై రావణుని వధించాడు. శ్రీకృష్ణుడై దుష్టులను అంతం చేశాడు. బుద్ధుడై పురస్త్రీలను బుద్ధిని మార్చి శివుని చేత త్రిపురాసురుని అంతం చేశాడు. కల్కిగా నీతిహీలను కూల్చాడు. దశావతార కార్యకారణాలను సభకులకు మనోహరమైన శీషంతో అలరింపజేశావు. ఈ అభినందన మహాప్రభు, వచ్చే దారిలో ఒక జానపదులు ఒక సమస్యనిచ్చారు, మీరు అనుమతిస్తే మీకు ఇస్తాను. తప్పకుండా, మీకు సతరంభంలో మీకు మాటిచ్చాను కదా, కానివ్వండి, సమస్యను అందివ్వండి. ప్రభు, అందుకోండి. అందరూ నందరే మరియు నందరు నందరే ఎందురందరే, అందరూ నందరే మరియు నందరు నందరే ఎందురందరే. దీన్ని పూరించండి ప్రభు. అది సంగతి ప్రభువుల వారికి ఇవ్వదగిన సమస్య.
అష్టదిగ్గజ కవులారా, నా కీర్తిని దిగంతాలకు వ్యాపింపజేయాలన్న మీ కుతూహలానికి సంతోషం పూరణ చేసేదను. సంతోషంతో ఆలకించండి. కొందరు పాండితీధనులు, మరికొందరు నాగర కుల్వదావదులు, కొందరు చాతురీ ప్రియులు, కొందరు నీతికి భూతికి సిద్ధహస్తులు, కొందరు నాయకులు, మరికొందరు గాయకులందరే. అందరూ అందరే మరియు నందరందరే, ఎందరూ అందరే మరియు ఎందరందరే. ఈ పద్యానికి భావం: సభలో కొందరు పాండిత్యమే ధనంగా కలవారు, కొందరు నాగరికులు, కొందరు ప్రవక్తలు. ఇలా సభలోని వారిని ఉద్దేశించి వారు చెప్పారు. నేతలు మరియు గాయకులు ఇలా సభలో వారిని ఉద్దేశించి చెప్పారు. దీనిని మన రాజ్యంలోని ప్రజలు సాహితీ సామర్థ్యాలను గుర్తు చేస్తూ అందరూ అందరే అనడం వల్ల ఎవరికి వారే గొప్ప అని అర్థం. కవి పండితులారా, మీ సమస్యను పురాణాల పద్యాలను గూర్చి గానంతో మా మనసంతో మురిసింది. సభికులకు కృతజ్ఞతలు. స్వస్తి.